ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయము రాష్ట్ర స్థాయిలో దంతవైద్యులందరినీ చాలా కాలంగా బాధిస్తూ వస్తుంది. ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిరుద్యోగ సమస్య. మరి ఈ నిరుద్యోగ సమస్య దంతవైద్య శాస్త్రంలో నిజంగా ఉన్నదా? ఉంటే ఈ సమస్య ఏ స్థాయిలో ఉంది? ఈ సమస్య ఇంతకుముందు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఇంత తీవ్ర స్థాయిలో ఉండేదా? లేక ఈ మధ్యకాలంలోనే ఈ సమస్య మనల్ని బాధిస్తుందా? అసలు ఈ నిరుద్యోగ సమస్య కృత్రిమంగా ఏర్పడిందా లేదా ఎవరైనా ఈ సమస్యను సృష్టించారా? ఈ నిరుద్యోగ సమస్య గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ఇంత తీవ్రంగా దంతవైద్య శాస్త్రంలో నిరుద్యోగ సమస్య ఎందుకు మనల్ని పీడిస్తుంది? ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నవి? ఈ పొరపాట్లు జరుగుతున్నాయా లేక పొరపాట్లు చేస్తున్నామా? ఈ సమస్యకు ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఉంటే ఏ పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు? ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ విషయమై మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. సాధారణంగా చెప్పాలంటే దంతవైద్య శాస్త్రం ఒక వృత్తి విద్య. ఈ వృత్తి విద్యను అభ్యసించిన వారికి వృత్తిలో ఎలాంటి హద్దులు ఉండవు. వారి యొక్క నైపుణ్యాన్ని, ఆలోచన విధానాన్ని బట్టి వారు ఈ వృత్తి విద్యలో ఎంత ఎత్తుకైనా వారి జీవితంలో ఎదగవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఈ దంతవైద్య శాస్త్రంలో ఇలాంటి ఏమీ జరగడం లేదు. పైగా విపరీతమైన నిరుద్యోగ సమస్య మనల్ని ఈ రాష్ట్రంలో చాలా కాలంగా పీడిస్తూ వస్తుంది. కారణాలు ఏమైనా ఉండవచ్చు. ఈ వృత్తి విద్యను అభ్యసించిన తర్వాత వైద్యులు ఎవరి మీద ఆధారపడకుండా తమకు తాముగా కష్టపడి తమ నైపుణ్యాన్ని ఉపయోగించి రోగులకు సరైన చికిత్సా విధానాలను అందిస్తూ మంచి వైద్యుడిగా ఈ సమాజంలో పేరు తెచ్చుకోవచ్చు. కానీ ఇలా జరగడం లేదు. ఈ విషయమై ఈ సమస్యకు కారణాలను అన్వేషిస్తే కొన్ని మనకు కళ్ళ ముందే కనిపిస్తాయి. అందులో మొదటిది, ప్రభుత్వం సరైన ఉద్యోగాలు దంతవైద్యులకు కేటాయించడం లేదని మన దంతవైద్యులందరూ తీవ్రంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. అలాగే ప్రభుత్వం కూడా దంతవైద్యులను ఉద్దేశించి ఇది వృత్తి విద్యా కోర్సు, ఈ కోర్సు చేస్తే ఎవరికైనా ఆధారపడకుండా సొంతంగా కూడా దంతవైద్యులు ఈ సమాజంలో రాణించవచ్చని చెబుతుంది. కారణాలు ఏవైనా లోపాలు రెండు వైపులా ఉన్నవి. మొదటి సమస్య మన దంతవైద్యుల వైపు నుంచి ఉన్నది. రెండవ సమస్య రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్నది. సరే, మన వైపు నుంచి ఉన్న ఏ విధంగా మనం మంచి దంతవైద్యులుగా రాణించాలో మరొక ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇప్పుడు మనము ప్రభుత్వం వైపు నుంచి దంతవైద్య శాస్త్రం గురించి ఆలోచిద్దాం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దంతవైద్యులకు ఎన్ని ఉద్యోగాలు కేటాయించింది? జిల్లాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ప్రభుత్వ ఉద్యోగాలు దంతవైద్య రంగంలో ప్రతి సంవత్సరం కేటాయించడం జరగదు. ఒక్కసారి ఒక సంవత్సరం ఒక దంతవైద్యుడికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కల్పిస్తే అతను 30 సంవత్సరాలు ఇదే ఉద్యోగంలో ఉంటాడు. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, మండలాల్లో ఉదాహరణకు ఒక సంవత్సరం 500 పోస్టులు భర్తీ చేస్తే వారు వచ్చే 30 సంవత్సరాలు కూడా ఈ పోస్టుల్లోనే ఉంటారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము 500 డెంటిస్ట్ పోస్టులను సృష్టించడము సాధ్యం కాదు. ఇది నిజం. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఆశించడం దంతవైద్యులకు సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ రంగంలో దంతవైద్యులకు చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి. పాతవారు రిటైర్మెంట్ అవుతే తప్ప కొత్త ఉద్యోగాలు దొరకవు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనం అనవసరంగా ప్రభుత్వాన్ని నిందించడం తగదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు దంతవైద్య శాస్త్రం వృత్తి విద్యా కోర్సు. అంటే ఈ వృత్తి విద్య మనకు జీవనోపాధిని కలిగిస్తుంది. మరి ఈ వృత్తి విద్యను అభ్యసించిన తర్వాత మనం ఎందుకు మంచి దంతవైద్యులుగా మనం ఈ సమాజంలో రాణించలేకపోతున్నాం? ఇది మనం ఆలోచించుకోవాలి. ఎక్కడ లోపం ఉంది? ప్రభుత్వం కేవలం అవకాశాలను మాత్రమే చూపిస్తుంది. ఈ అవకాశాలను మనం గుర్తించి బాగా ఉపయోగించుకొని కష్టపడితే అంత మంచి దంతవైద్యులుగా ఈ సమాజంలో రాణిస్తాం. ప్రభుత్వం తరఫు నుంచి మన దంతవైద్య శాస్త్రానికి చేయవలసిన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే దంతవైద్య శాస్త్రం గురించి ప్రభుత్వంలో కొంత చిన్న చూపే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో మన దంతవైద్య శాస్త్రానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వవచ్చో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మేము 2014వ సంవత్సరంలో తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం స్థాపించిన తర్వాత ఒక విజన్ డాక్యుమెంట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ పేరు తెలంగాణ స్టేట్ డెంటల్ హెల్త్ కేర్ ప్రొఫైల్ స్ట్రక్చర్ డిజైన్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ స్టేట్ వన్ డెంటల్ కేర్ సిస్టమ్. ఈ విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర స్థాయిలో దంతవైద్య శాస్త్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దవచ్చు మరియు ఉద్యోగ అవకాశాలు ఏ స్థాయిలో దంతవైద్యులు కల్పించవచ్చో పూర్తి స్థాయిలో వివరంగా తెలియజేయడమైనది. ఈ విజన్ డాక్యుమెంట్లో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, దంతవైద్య చికిత్సా విధానాలను మన రాష్ట్రంలోని ఆరోగ్య స్కీమ్లో చేర్చవచ్చు.
ఈ విధంగా చేర్చడం వలన మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు పట్టణాల్లో దంతవైద్యులు నిర్వహిస్తున్న దంతవైద్యశాలలకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే డెంటల్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా ప్రస్తుతంలా కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో ప్రతి దంతవైద్యుడికి అందుబాటు ఉండే విధంగా డిజైన్ చేస్తే వారికి కూడా చాలా వరకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో 2 డెంటల్ పోస్టులను సృష్టించి ఆ పోస్టులలోకి దంతవైద్యులను రిక్రూట్ చేసుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో మరియు నగర స్థాయిలో దంతవైద్య సేవలను దంతవైద్యుల ద్వారా రాష్ట్రమంతా విస్తరింప చేయవచ్చు. ముఖ్యంగా ఈ 3 విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెడితే దాదాపుగా 70% వరకు దంతవైద్య శాస్త్రంలో దంతవైద్యులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు. అలాగే రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించిన పరిపాలనా విభాగాన్ని కూడా ఏర్పరిస్తే ఈ పరిపాలనా విభాగంలో కూడా కొంతవరకు ఉద్యోగాలు సృష్టించవచ్చు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే దంతవైద్య చికిత్సా విధానాలు మరియు దంతవైద్య విభాగాలు స్టేట్ డెంటల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయి. స్టేట్ డెంటల్ కౌన్సిల్ కూడా చొరవ తీసుకొని డెంటల్ క్లినిక్స్ని మరియు దంతవైద్య చికిత్సా విధానాలను సరైన దారిలో ప్రయాణించేలా చేస్తే నిరుద్యోగ సమస్య మరికొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా మరికొన్ని విషయాల గురించి ఆలోచిస్తే 1 డెంటల్ క్లినిక్ 1 లైసెన్స్ మరియు 1 డెంటల్ హాస్పిటల్ 1 లైసెన్స్ సిస్టమ్ని అమలు చేయాలి. ఒక దంతవైద్యుడు ఒకచోట మాత్రమే పనిచేస్తే పద్ధతి బాగుంటుంది. ఈ విధంగా చేస్తే దాదాపుగా చాలామంది దంతవైద్యులకు ఈ రాష్ట్రంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కానీ ప్రస్తుతం 4 డాక్టర్లు చేయాల్సిన పని ఒక డాక్టర్ మాత్రమే అన్ని చోట్ల ఒకే సమయంలో పనిచేస్తున్నాడు. ఒకే సమయంలో అంటే పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. ఈ డాక్టర్ని ఒక చోట మాత్రమే పనిచేసే నిబంధన పెడితే మిగిలిన 3 ప్రదేశాల్లో మరొక 3 దంతవైద్యులకు అవకాశం వస్తుంది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో చేస్తే ఎంతోమంది దంతవైద్యులకు జీవనోపాధి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టుగా అవుతుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలల దంతవైద్య విభాగాలు ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల ప్రజలకు మంచి దంతవైద్యం అందుతుంది మరియు దంతవైద్యులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అలాగే ఈ విషయాలు అన్నీ స్పష్టంగా విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ విధంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పైన చెప్పిన విధానాలను రాష్ట్ర స్థాయిలో ఎలా అమలు చేయాలో ఒక రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రాజెక్టు విలువ దాదాపుగా 500 కోట్లుగా ఉంటుంది. పూర్తి స్థాయిలో మేము విజన్ డాక్యుమెంట్ని ఇక్కడ చర్చించడం కుదరదు కాబట్టి దానిలోని ముఖ్య విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఈ విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర స్థాయిలో దంతవైద్య శాస్త్రాన్ని ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయవచ్చో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అందరూ ఈ విజన్ డాక్యుమెంట్ బాగుందన్నారు, కానీ ఈ విషయం మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో నాకు మరియు హైదరాబాదులో పనిచేస్తున్న ప్రముఖ చిన్నపిల్లల దంతవైద్యుడైన డాక్టర్ బాలాజీ కేతినేని గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయిలో దంతవైద్య శాస్త్రం గురించి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసే అవకాశం వచ్చింది. మేమిద్దరము వెంటనే ఒక విజన్ డాక్యుమెంట్ని పైన చెప్పిన విషయాలను పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే దంతవైద్య శాస్త్రానికి, దంతవైద్యులకు మరియు సమాజంలోని ప్రజలకు ఎంతో మేలు చేసినట్టుగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.